ఎవరు అంటే వంగా గీత. కాబట్టి నేను తప్పకుండా గెలుస్తాను. నేను మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. గెలుపు వైఎస్ఆర్సీపీ పార్టీదే. కూడా అదే గెలుపు జగన్ గారిదే. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా. గెలుపు వంగా గీతదే. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. మోసం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అతిగా తిరిగిన మీటరు అరిగిపోయిన మోటారు పనిచేసినట్టు చరిత్రలో లేదు అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. సిగ్గేసేస్తుంది బామా. ఇంత చిన్న దెబ్బకి అంత బాధపడిపోవాలట్రా. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా గెలిచేదెవరు ఓడేదెవరు అంతా పైవాడి లీల నాయన. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. కొండ ప్రాంతమైనా సముద్ర తీరమైనా ఎక్కడికైనా సరే ఫోన్ కొడితే అంబులెన్స్ వచ్చే విధంగా మన పార్టీ కాదు అని దాడులు చేయటం అనేది అన్యాయం. అది మంచి పద్ధతి కాదు. అంటే కాశీ గారికి నైట్ అంతా నిద్రలేదన్నమాట. ఎందుకంటే 1 month అయింది. మొట్టమొదటి కార్యక్రమం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. మిషన్ నడుస్తుంది ఇక్కడ. నిజంగా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఈ పథకాల ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు. మీ ఏడుపులకు తగ్గట్టే నా లెవెల్ కి తగ్గ లేడీ ఎంతవరకు నాకు సెట్ అవ్వలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గానే ఉంటది. రాత్రి పడుకునేటప్పుడు మీ కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టారో రేపు పొద్దున చెప్పగలరా? అట్లాగేనండి, లేనివి పార్టీని బదనాం చేయాలనో. ఎప్పుడు కూడా ఎన్నికలు అనేవి రాజకీయం సంబంధించింది. ఉన్నారు, అందరిలో ఉన్నారు. ఈ రోజు 2014 తర్వాత మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రకమైన వాతావరణం కొద్దిగా వచ్చింది. ప్రభుత్వ పాలన ఎలాగుంది అనేది చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. ఒకటి పీకితే అంబులెన్స్ వస్తుంది, దాంతో పాటు కూడా మంచి విధానం మంచిది కాదు. గతంలో కూడా మనం చూసాం. చూడాలి, వేచి చూడాలి. ఎందుకంటే ఆయన కూడా చెయ్యాలనే చెప్తున్నారు, చేస్తాననే చెప్తున్నారు. పోలవరం కట్టలేదు, రాజధానులు లేవు. ఏముంది రాష్ట్రానికి? ఏముంది? అప్పులు తప్ప ఏమి లేవుగా. రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ పిచ్చివాగుడు వాగుతుంటే చంద్రబాబుదే బాగుంటది ఈసారి. ఎవడు కొట్టేస్తాడా నాకు అర్థం కావట్లా. 175 కొట్టేస్తాడా? ఇంటూ ఇల్లు రాలేదు నాకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లోనే ఇల్లు రాలా నాకు. లేదా ఇల్లు రాలా. 100 కొట్టి ప్రభుత్వం నిలబెట్టమని చూద్దాం చాలు. పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. పవన్ కళ్యాణ్ తమ పార్టీలోకి మిమ్మల్ని రమ్మని కోరుతున్నారు, ఏం చెప్తారు? మేము 2 పార్టీల నుంచి పోటీ చేస్తున్నాం. ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. మనకి కనిపించకుండా పోయిన తర్వాత అందరూ కూడా తల్లడిల్లిపోయాం. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. సీరియస్నెస్ ఉండాలి. ఎలక్షన్ అంటే సీరియస్ గా ఉండాలి. ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. నా బ్యాగు మా ఫాదర్ దగ్గర ఉండి అటెండర్ నా బ్యాగ్ తెచ్చినా నేను స్కూల్ ఊడ్చేదాన్ని. స్టూడెంట్గా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పటి నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మా పార్టీ తరఫున, మా జగన్ గారి తరఫున నేను పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా రేపు విజయం నాదే. మనిషి నాకు మాట మీద నిలబడాలి. ఇదే వారంగితో పెడితే ఏమన్నావు? బ్రహ్మాండం ప్లేట్ అయితే నాకేసావా? ఇప్పుడేంటి చండాలు ఉందంటావేంటి? లో ఉన్న జగన్ అన్నతో సపోర్ట్ చేయండి అంటే ఏమైనా బాగుంటుందా? లేకపోతే నీకోసం ఫ్రెష్ గా చేస్తావాటవా? లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి నేను నెగ్గలేదని 100 మటన్, పీతలు, రొయ్యలు, ఫిష్ వీటిలో మీకు ఏదంటే ఇష్టం? మెజారిటీ అంతని కోసమే జరుగుతున్నాయి.
వంగా గీత గారికి వచ్చే మెజార్టీ ఏంటనేదే లెక్కలు జరుగుతున్నాయి. ఎవరితో చెయ్యెత్తి మాట్లాడుతున్నావు? ఆయన మా మావయ్య. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మా జగన్ గారు చేసిన పనుల వల్ల నేను 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. ఎలక్షన్ డైరెక్ట్ ఫైట్ ప్రజలు నిర్ణయిస్తారు. లాగా నేను అంత అందగాని కాదు, రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు, ఎన్సీసీ బెస్ట్ క్యాడెట్ నేను. రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు, నేను 2009 నుంచి స్టార్ట్ అవ్వలేదు, 19 నేను స్టూడెంట్. రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన. ఎన్ఎస్ఎస్ నేషనల్ బెస్ట్ వాలంటీర్ నేను. మా జగన్ గారు మాకు నియోజకవర్గంలో చేసిన మంత్రులు, రేపు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేను నిలబడుతున్నాను. నాకు జగనన్న మద్దతు ఉంది. అమ్మ కాదు మంగమ్మ. నమ్మకం ఎవరికైనా ఓటేసేది నమ్మకంతోనే వేస్తారు. అది జరగదంతే. ఈవెన్ బిలో 20s లో స్టార్ట్ అయ్యాను నేను. సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉండగా నేను పాలిటిక్స్ లో చిన్న వయసులో. 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా? ఇప్పటి నుంచి ఎందుకు దింపుడికి వెళ్ళావు అసలు? అందుకే ఆడు చేసిన పాపానికి దేవుడు పిల్ల లేకుండా చేశాడు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్సా? నేను ఇప్పుడే స్టవ్ నూడిల్స్ తెప్పిస్తాను. 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలకి 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు. వెరీ కాంప్లికేటెడ్, వెరీ కాంప్లికేటెడ్. 2 minutes లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి సార్. తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.